హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ ఎలక్ట్రికల్ జోన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో స్టార్ డెల్టా స్టార్టర్ గురించి నేర్చుకుందాము. స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క పవరు మరియు కంట్రోల్ వైరింగ్స్ గురించి నేర్చుకుందాము. మరియు ఈ వైరింగ్లు ప్రాక్టికల్గా చేసి మోటారు ఎలా రన్ అవుతుందో కూడా చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్లో డివైఎల్ స్టార్టర్ గురించి డెడికేటెడ్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరికైతే డివైఎల్ స్టార్టర్ గురించి అవగాహన లేదో వారు ముందుగా డివైఎల్ స్టార్టర్ యొక్క వైరింగ్ చూసినాక ఈ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క వైరింగ్ చూస్తే వారికి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో పవర్ మరియు కంట్రోల్ వైరింగ్లు పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ వీడియో యొక్క లెంత్ కూడా కొంచెం పెరిగింది. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతే మాత్రమే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. ముందుగా పవర్ వైరింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డ్రాయింగ్ని మీరు గమనించినట్లయితే ఇన్పుట్ ఆర్వైబి 3 ఫేస్ ఇన్పుట్ తీసుకున్నాం. ఇది 415 వోల్టేజ్ సప్లై. సో ఇన్పుట్లోకి ఎంసీబీ పెట్టుకున్నాము. ఎంసీబీ అవుట్పుట్లో ఒక మెయిన్ కాంటాక్టర్ పెట్టుకున్నాము. మెయిన్ కాంటాక్టర్కి అవుట్పుట్లో ఓఎల్ఆర్ని కనెక్ట్ చేసాము. ఓఎల్ఆర్ అవుట్పుట్ నుంచి డైరెక్ట్గా U1 V1 W1కి ఆర్వైబి ఫేస్లు అనేటువంటివి కనెక్ట్ అయ్యాయి. అదేవిధంగా డెల్టా కాంట్రాక్ట్ అనేటువంటిది మెయిన్ కాంట్రాక్టర్ యొక్క ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. డెల్టా కాంట్రాక్ట్కి ఇన్పుట్, డెల్టా కాంట్రాక్ట్ అవుట్పుట్ నుంచి అదేవిధంగా మోటార్కి U2 V2 W2 అనే టెర్మినల్స్కి కేబుల్స్ వెళ్తాయి. ఈ డెల్టా కాంట్రాక్టర్ అవుట్పుట్ నుంచి మన స్టార్ కాంట్రాక్టర్కి ఇన్పుట్గా కనెక్ట్ చేసుకోవాలి. స్టార్ కాంట్రాక్టర్ యొక్క పై వైపున ఇంటర్లాక్ లూప్లు అనేటువంటిది వేసుకోవాలి. ఇది స్టార్ కాంట్రాక్ట్ ఆన్ అయ్యేటప్పుడు ఈ లూప్ అనేటువంటిది షార్ట్ అయ్యి మనకి మోటార్ అనేటువంటిది వైండింగ్స్ స్టార్లో కనెక్ట్ చేయబడతాయి. ఇప్పుడు ఈ యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మనం వైరింగ్ ఎలాగ ఇచ్చామో చూద్దాము. సో ముందుగా ఎంసీబీకి ఇన్పుట్ ఆర్వైబి వైబి 3 ఫేస్లు తీసుకున్నాము. ఇది న్యూట్రల్. మన కంట్రోల్ వైరింగ్కి న్యూట్రల్ అవసరం అవుతుంది కాబట్టి ఇది న్యూట్రల్ టెర్మినల్ తీసుకున్నాము. ఎంసీబీ అవుట్పుట్లో ఆర్వైబి 3 ఫేస్లు కనెక్ట్ చేసాము. ఎంసీబీ అవుట్పుట్ నుంచి ఇది మెయిన్ కాంటాక్టర్. మెయిన్ కాంటాక్టర్కి ఇన్పుట్ వచ్చి కనెక్ట్ అయింది. అదే మెయిన్ కాంటాక్టర్ ఇన్పుట్ నుంచి డెల్టా కాంటాక్టర్కి లూప్ చేసుకున్నాము ఆర్వైబి అనే టెర్మినల్స్. సో ఈ మెయిన్ కాంటాక్టర్ అవుట్పుట్లో ఓఎల్ఆర్ని కనెక్ట్ చేసాము. సో ఓఎల్ఆర్ అనేటువంటిది డైరెక్ట్గా కాంటాక్టర్ యొక్క అవుట్పుట్లోనే కనెక్ట్ చేస్తాము. దీనికి ఎక్స్ట్రా కేబుల్స్ ఏమి యూజ్ లేవు. అదేవిధంగా ఈ ఓఎల్ఆర్ అవుట్పుట్ నుంచి మోటార్ యొక్క టెర్మినల్స్ U1 V1 W1కి వెళ్ళాలి. సో ఇది మోటార్ కేబుల్స్. ఇది చూసినట్లయితే ఇక్కడ మోటార్స్కి మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయలేదు. సో ముందుగా కేబుల్స్ అనేటువంటివి తీసి పెట్టుకున్నాము. అదేవిధంగా ఓఎల్ఆర్ అవుట్పుట్ నుంచి మోటార్కి 3 వెళ్తాయి. అదేవిధంగా డెల్టా కాంట్రాక్టర్ యొక్క అవుట్పుట్ నుంచి మోటార్కి రిమైనింగ్ 3 టెర్మినల్స్ ఆర్వైబి అనేటువంటివి U2 V2 W2కి వెళ్తాయి. అవి ఈ టెర్మినల్స్. ఈ రెండు కూడా మనం మోటార్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డెల్టా కాంట్రాక్టర్ యొక్క అవుట్పుట్ నుంచి ఇదే ఆర్వైబి 3 ఫేస్లు కూడా స్టార్ కాంట్రాక్టర్కి ఇన్పుట్ కింద కనెక్ట్ చేసుకోవాలి. స్టార్ కాంట్రాక్టర్ యొక్క అవుట్పుట్ పై పక్కనే లూప్ వేసుకోవాలి. ఎప్పుడైతే మోటారు ఇనిషియల్గా స్టార్లో రన్ అవుతుందో ఆ టైంలో ఈ కాంట్రాక్టర్ ఆన్ అయ్యి మోటార్ యొక్క వైండింగ్స్ని ఈ షార్ట్ లింక్ ద్వారా మోటార్ యొక్క వైండింగ్స్ని స్టార్లో రొటేట్ అయ్యే విధంగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మోటార్కి పవర్ కనెక్షన్లు కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మోటార్ టెర్మినల్స్ని గమనించినట్లయితే ఇవి U1 V1 W1 అనే టెర్మినల్స్కి ఓఎల్ఆర్ అవుట్పుట్ నుంచి వచ్చినటువంటి U1గా ఆర్వైబి ఫేస్లు U1 V1 W1 కనెక్ట్ చేసాము. అదేవిధంగా డెల్టా కాంట్రాక్టర్ యొక్క అవుట్పుట్ నుంచి వచ్చిన టెర్మినల్స్ ఇక్కడ U2 V2 W, ఇది U2, ఇది V2, ఇది W2, ఈ మూడింటికి ఆర్వైబి యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం కనెక్ట్ చేసాము. ఫ్రెండ్స్, ఈ పవర్ వైరింగ్లో మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి స్టార్ డెల్టా స్టార్టర్లో మెయిన్ కాంటాక్టరు ప్లస్ టైమరు కంట్రోల్ వైరింగ్లో వస్తుంది. మెయిన్ కాంటాక్టరు టైమరు ప్లస్ స్టార్ కాంటాక్టర్ అనేటువంటిది ఎట్ ఏ టైం ఒకేసారి ఆన్ అవుతాయి. ఎప్పుడైతే ఒకేసారి ఆన్ అవుతాయో మెయిన్ కాంటాక్టర్ అనేటువంటిది సప్లై టెర్మినల్స్ అనేటువంటిది ఆర్వైబి టెర్మినల్స్ U1కి V1కి W1 అనే వైపుకి ఇక్కడ ఆర్ ఫేస్, ఇక్కడ వై ఫేస్, ఇక్కడ బి ఫేస్ అనేటువంటి టెర్మినల్స్ వెళ్తాయి. అదేవిధంగా మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయ్యేటప్పుడే మనకి స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. ఆ సందర్భంలో ఈ ఆర్వైబి టెర్మినల్స్ అనేటువంటివి
ఇలా వచ్చేసి ఈ వైండింగ్ యొక్క టెర్మినల్స్ U2 Y2 W2కి వెళ్తాయి. కానీ ఇక్కడ కాంటాక్టర్కి అవుట్పుట్లో షార్ట్ లింక్ ఉండడం వల్ల ఈ టెర్మినల్స్ అనేటువంటి ఇలా షార్ట్ చేసి ఈ టెర్మినల్స్ వైండింగ్ యొక్క టెర్మినల్స్ని ఇలా షార్ట్ చేస్తాయి. అది మీకు వైండింగ్ యొక్క దగ్గర చూపించినట్లయితే ఆ టెర్మినల్స్ ఇలా షార్ట్ అవుతాయి. ఇది RYB టెర్మినల్స్. ఇక్కడ వైండింగ్ ఇక్కడ ఎటువంటి సప్లై రాదు, ఎందుకంటే మనకి డెల్టా కాంటాక్టర్ అనేటువంటిది ఆన్లో ఉండదు ఆ సందర్భంలో. సో RYB అనేటువంటి సప్లై అనేటువంటిది రాదు. ఓన్లీ వైండింగ్ యొక్క టెర్మినల్స్ని షార్ట్ చేయడానికి మాత్రమే మనం స్టార్ కాంటాక్ట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇదే స్టార్టరు డెల్టాలో పడేటప్పుడు ఈ వైండింగ్స్ ఎలాగవుతుందో చూద్దాము. సో మనకి డెల్టాలో మనకు ఫస్ట్గా మెయిన్ కాంటాక్ట్ రన్ అవుతుంది. సో మెయిన్ కాంటాక్ట్ నుంచి RYB సప్లై అయినటువంటిది U1 V1 W1కి వస్తుంది. సో U1కి R ఫేస్ వచ్చేస్తుంది, V1కి ఇక్కడ V1కి Y ఫేస్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ W1కి B ఫేస్ వస్తుంది. సో మనకి డెల్టా ఆన్ అయ్యేటప్పుడు డెల్టా ఆన్ అయ్యేటప్పుడు ఇది డెల్టా కాంటాక్ట్, డెల్టా ఆన్ అయ్యేటప్పుడు స్టార్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో డెల్టా ఆన్ అయ్యేటప్పుడు ఈ RYB ఫేస్లు ఈ కాంటాక్టర్ ఇలా క్లోజ్ అయిపోయి, సో దీని అవుట్పుట్ ద్వారా ఈ R ఫేస్ ఫస్ట్ వచ్చి W2లో కనెక్ట్ అవుతుంది. సో W2లో R ఫేస్ కనెక్ట్ అవుతుంది. Y ఫేస్ వచ్చేసరికి U2లో కనెక్ట్ అయింది. U2కి వచ్చేసరికి Y ఫేసు, అదేవిధంగా B ఫేస్ వచ్చేసరికి V2లో కనెక్ట్ అయింది. B ఫేసు V2లో కనెక్ట్ అయింది. సో సేమ్ ఫేస్లు రెండు షార్ట్ చేసినట్లయితే ఈ R ఫేస్ అనేటువంటిది సో ఇలా వచ్చింది. అంటే రెండు ఒకే, ఇది R ఫేస్ ఇది R ఫేస్ కాబట్టి ఇలా షార్ట్ చేసాము. ఈ రెండు B ఫేస్లు ఇలా షార్ట్ చేసాము. ఇది Y ఫేసు ఇది Y ఫేస్ తీసుకొచ్చి ఇలా షార్ట్ చేసాము. సో ఇది డెల్టా వైరింగ్. సో మీకు అక్కడ కన్ఫ్యూజ్గా ఉన్నట్టయితే ఈ స్టార్ డయాగ్రామ్ చూడండి. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టార్ వైండింగ్స్ని కనెక్షన్స్ని ఇలా గీసుకున్నట్లయితే ఈ కాయిల్, ఈ వైండింగ్ కాయిల్ వచ్చేసరికి V1 V2, ఈ కాయిల్ వచ్చేసరికి U1 U2, ఈ కాయిల్ వచ్చేసరికి W1 W2. ఇక్కడ సేమ్ కనెక్ట్ అయ్యే U2 V2 W2 మూడు కలిపి ఇది స్టార్ పాయింట్ కింద యాడ్ చేస్తుంది. U2 V2 W2. ఈ రిమైనింగ్ మూడు ఫేజ్లకి RYB మూడు ఫేజ్లు అనేటువంటివి కనెక్ట్ అయ్యాయి. U1కి R కనెక్ట్ అయింది, ఇది R కనెక్ట్ అయింది, V1కి ఇక్కడ V1కి Y కనెక్ట్ అయింది, ఇక్కడ W1 దగ్గర B అనేటువంటిది కనెక్ట్ అయింది, W1 దగ్గర B అనేది కనెక్ట్ అయింది. సో ఈ విధంగా స్టార్లో ఉండేటప్పుడు వాటర్ వైండింగ్కి సప్లై అవుతుంది. సో మోటార్ని ఇనీషియల్గా స్టార్లోనే ఎందుకు రన్ చేయాలంటే మోటారు స్టార్టింగ్ స్టేజ్లో స్టడీ స్టేట్ పొజిషన్ ఉండదు కాబట్టి దాన్ని రన్నింగ్ తీసుకోవడానికి హై యాంప్స్ డ్రా చేస్తుంది. అప్పుడు మోటార్ యొక్క వైండింగ్స్ పైన లోడ్ పడకుండా ఉండడానికి మనకి ఈ వైండింగ్స్ని ఇలా స్టార్లో కనెక్ట్ చేయడం ద్వారా యాంప్స్ అనేటువంటిది హై యాంప్స్ డ్రా చేస్తుంది. దానికి వోల్టేజ్ అనేటువంటిది తక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది, పవర్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. సో స్టార్లో అందువల్ల ఎక్కువ యాంప్స్ అనేటువంటిది డ్రా చేస్తుంది. అదే డెల్టాలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఈ వైండింగ్ టెర్మినల్స్ని ఈ విధంగా గీసుకున్నాము మీకు అర్థమవడం కోసము. ఇక్కడ U1 ప్లస్ W2 కలిపి R అనే ఫేస్ వెళ్ళింది, అది ఈ ఫేస్. U1కి W2 కలిపి R ఫేస్ వెళ్ళింది. అదేవిధంగా U2కి V1 కలిపి Y ఫేస్ వెళ్ళింది, U2కి V1 కలిపి Y ఫేస్ వెళ్ళింది. అదేవిధంగా V2కి W1 కలిపి B ఫేస్ వెళ్ళింది. సో ఇవి వైండింగ్ యొక్క టెర్మినల్స్. ఎప్పుడైతే స్టార్ నుంచి డెల్టాకి మోటార్ వైండింగ్స్ కన్వర్ట్ అవుతుందో అప్పుడు మోటార్ అనేటువంటిది లోడ్ అనేటువంటిది తక్కువ తీసుకుని యాంప్స్ అనేటువంటిది తక్కువ యాంప్స్ డ్రా చేస్తుంది. స్టార్లో ఎప్పుడు కూడా లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 ఇంటూ V ఫేస్ వోల్టేజ్. అదేవిధంగా లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్. లైన్ కరెంట్ ఫేస్ కరెంట్ ఈక్వల్గా ఉంటాయి. సో ఫేస్ వోల్టేజ్ వచ్చేసరికి లైన్ వోల్టేజ్ బై √3 అవుద్ది. సో V ఫేస్ వోల్టేజ్ వచ్చేసరికి V లైన్ వోల్టేజ్ బై √3. సో మనకి సప్లై స్టార్లో రన్ అయ్యేటప్పుడు మోటార్ అనేటువంటిది లైన్ వోల్టేజ్ బై √3 ఎంత వస్తుందో అంత వోల్టేజ్ అనేటువంటిది మోటార్ వైండింగ్స్ పంపిస్తుంది. సో కరెంట్ మాత్రం ఫేస్లో లైన్లో ఈక్వల్గా ఉండేటట్టు చేసుకుని కరెంట్ని హై యాంప్స్ డ్రా చేసుకునే విధంగా స్టార్ కనెక్షన్లో ఉంటుంది. అదే డెల్టాలోకి వచ్చేసరికి
లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫేస్ వోల్టేజ్ అవుతుంది. కరెంట్ వచ్చేసరికి తగ్గుతుంది. లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ వి ఫేస్ కరెంట్. సో వి ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ లైన్ కరెంట్ బై √3. సో లైన్ కరెంట్ కన్నా √3 టైమ్స్ అనేటువంటిది 1/√3 టైమ్స్ అనేటువంటిది తక్కువ కరెంట్ అనేటువంటిది డెల్టాలో తీసుకుంటుంది. అదే స్టార్లో కరెంట్ అనేటిది లైన్ది కరెంట్ది ఈక్వల్ కరెంట్ ఉంటుంది. వోల్టేజ్ అనేటువంటిది 1/√3 టైమ్స్ వోల్టేజ్ అనేటువంటిది స్టార్లో తక్కువ తీసుకుంటుంది. ఇది స్టార్కి డెల్టాకి ఉన్నటువంటి డిఫరెన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పవర్ వైండింగ్లో ఈ చెప్పినటువంటి స్టార్ కాంటాక్ట్ లింక్ అనేటువంటిది ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాము. ఇది ఎంసీ ఆన్ చేసిన తర్వాత మనకి మెయిన్ కాంటాక్టర్ ప్లస్ స్టార్ కాంటాక్టర్ అనేటువంటిది ఒకేసారి ఆన్ అవుతుంది అని చెప్పాను కదా. సో మెయిన్ కాంటాక్టర్ ఆన్ అవగానే ఈ మెయిన్ కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ నుంచి ఆర్వైబీ ఫేస్లు అనేటువంటివి ఈ కేబుల్ ద్వారా ఇలా వెళ్ళి మనకి మోటార్ యొక్క వైండింగ్ని U1, V1, W1కి ఒకవైపున వెళ్ళి 3 ఫేజ్ సప్లై అనేది రెడీగా ఉంటుంది. అదే సందర్భంలో మనకి స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. సో స్టార్ కాంటాక్టర్కి టాప్ పైన ఈ లింకులు కనెక్ట్ చేయడం ద్వారా ఈ టెర్మినల్స్ షార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే షార్ట్ అయిందో ఈ ఆర్వైబీ అనేటువంటిది షార్ట్ లింక్ దగ్గర షార్ట్ అయ్యి ఆ సందర్భంలో మనకి డెల్టా అనేటువంటిది ఆఫ్లో ఉంటుంది. సో ఇలా ఇక్కడ షార్ట్ చేసుకొని ఈ సప్లై అనేటువంటిది ఈ వైర్ ద్వారా ఇలా వెళ్ళి ఇటువైపున ఉన్నటువంటి వైండింగ్ యొక్క టెర్మినల్స్ని షార్ట్ చేస్తుంది. అంటే మనకి ఈ 3 వైండింగ్ల యొక్క ఒకవైపున షార్ట్ చేయబడుతుంది, రెండో వైపు నుంచి ఆర్వైబీ ఫేస్ అనేటువంటి సప్లై వస్తుంది. సో అప్పుడు మోటారు స్టార్లో రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టార్ డెల్టా స్టార్టర్ యొక్క కంట్రోల్ వైరింగ్ చూద్దాము. మనం ముందు డ్రాయింగ్ తీసుకున్నాము. ఈ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఈ డ్రాయింగ్ ప్రకారం వైరింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనము కంట్రోల్ ఎంసీబీ 2 పోల్ ఎంసీబీ అనేది తీసుకున్నాము. ఇందులో ఫేస్ అనే టెర్మినల్ తీసుకొచ్చి ఓఎల్ఆర్ యొక్క ఎన్సీలో కనెక్ట్ చేయాలి. ఓఎల్ఆర్ యొక్క ఎన్సీ అవుట్పుట్ తీసుకొచ్చి స్టాప్ పుష్ బటన్కి ఒకవైపుని కనెక్ట్ చేయాలి. అదే స్టాప్ పుష్ బటన్ రెండో వైపుని తీసుకొచ్చి స్టార్ట్ పుష్ బటన్కి ఒకవైపు కనెక్ట్ చేయాలి. స్టార్ట్ పుష్ బటన్ యొక్క రెండో వైపుని తీసుకొచ్చి ఇక్కడ టైమర్ అవుట్ పెట్టుకున్నాము. స్టార్ డెల్టా స్టార్టర్లో టైమర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ టైమర్కి A1 అనే కాయిల్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో మనకి స్టార్ డెల్టా స్టార్టర్లో ముందుగా టైమరు ప్లస్ మెయిన్ కాంటాక్టరు ప్లస్ స్టార్ కాంటాక్టర్ అనేటువంటిది ఒకేసారి ఆన్ అవ్వాలి. అందుకోసం మనము ఈ స్టాప్ పుష్ బటన్ యొక్క రెండో వైపు నుంచి ఇదే A1 అనే ఫేస్ టెర్మినల్ నుంచి మెయిన్ కాంటాక్టర్కి కాయిల్ సప్లై తీసుకున్నాము. అదేవిధంగా టైమర్ యొక్క ఎన్సీ నుంచి ఈ స్టార్ కాంటాక్టర్కి కాయిల్ సప్లై A1 కనెక్ట్ చేసాము ఇక్కడ. సో ఈ స్టార్ కాంటాక్టర్ అనేటువంటిది ఆన్ అయ్యేటప్పుడు మనకి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వకూడదు. దీనికోసము మనం ఈ డెల్టా కాంటాక్టర్ యొక్క ఎన్సీ అనే టెర్మినల్స్ని యూజ్ చేసుకొని స్టార్ కాంటాక్టర్కి A1 కాయిల్ సప్లై ఇవ్వాలి. మనం ఇక్కడ యూజ్ చేసే అన్ని కాంటాక్ట్లు కూడా 230 వోల్టేజ్ సప్లై కాంటాక్ట్స్ యూజ్ చేస్తున్నాము. ఈ అన్ని కాంటాక్ట్ యొక్క A2 టెర్మినల్స్ అనేటువంటివి ప్యారలల్గా కనెక్ట్ చేసి న్యూట్రల్ టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. సో మనం సప్లై రాగానే A1 నుంచి మెయిన్ కాంటాక్టర్కి స్టార్ కాంటాక్టర్కి ప్లస్ టైమర్కి ఒకేసారి 3 కాంటాక్ట్లు కూడా 3 కాయిల్ సప్లైలు ఒకేసారి వెళ్తాయి. ఎక్సెప్ట్ డెల్టా అనేది ఎప్పుడు ఆన్ అవుతుందంటే టైమరు మనం సెట్ పాయింట్ పెట్టుకుంటాం. 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ అనే టైమరు సెట్ పాయింట్ పెట్టుకున్న తర్వాత ఈ టైమర్ యొక్క సెట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ఈ ఎన్సీ అనే టెర్మినల్ ఎన్ఓ అవుతుంది, ఈ ఎన్ఓ అనే టెర్మినల్ ఎన్సీ అవుతుంది. అప్పుడు ఈ టైమర్ యొక్క ఎన్ఓ ఎన్సీ ద్వారా ఈ ఎన్సీ టెర్మినల్ నుంచి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవుతుంది. సో ఈ డెల్టా ఆన్ అయ్యేటప్పుడు టైమర్ స్టార్ డెల్టా స్టార్ కాంటాక్టర్ ఆన్ అవ్వకూడదు. సో ఇది ఆన్ అవ్వకుండా ఉండాలంటే ఈ స్టార్ కాంటాక్టర్ యొక్క ఎన్సీ అనే టెర్మినల్ నుంచి మనకి డెల్టా కాంటాక్టర్కి కాయిల్ సప్లై వేసుకోవాలి. ఈ స్టార్ డెల్టా స్టార్టర్లో మెయిన్ ఇంటర్లాక్ అనేటువంటిది ఇది మస్ట్ అండ్ షుడ్ బి మర్చిపోకూడదు. సో డెల్టా కాంటాక్టర్ యొక్క కాయిల్ సప్లై అనేటువంటిది స్టార్ కాంటాక్టర్ ఎన్సీ నుంచి రావాలి. స్టార్ కాంటాక్టర్ యొక్క కాయిల్ సప్లై అనేటువంటిది డెల్టా కాంటాక్టర్ యొక్క ఎన్సీ నుంచి రావాలి. ఫ్రెండ్స్, నేను మెయిన్ కాంటాక్టర్ కంటిన్యూగా ఆన్ అవ్వడం కోసం మెయిన్ కాంటాక్టర్ యొక్క హోల్డింగ్ పాయింట్ని మర్చిపోయాను. ఈ వైరింగ్ అనేటువంటిది స్టార్ట్ పుష్ బటన్కి ప్యారలల్గా మెయిన్ కాంటాక్టర్ యొక్క N1 నుంచి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంట్రోల్ వైరింగ్ ప్రకారం మనం వైరింగ్ ఎలా కనెక్షన్ ఇచ్చామో చూద్దాము.
ఫస్ట్ ఇది 2 పోల్ ఎంసీబీ తీసుకున్నాం కాబట్టి ఇది ఆ ఎంసీబీ 2 పోల్. సో 2 పోల్ ఎంసీబీలో ఫేస్ టెర్మినల్ నుంచి తీసుకొచ్చి ఓఎల్ఆర్ యొక్క ఎన్సీలో కనెక్ట్ చేసాము. అది ఈ రెడ్ కలర్ కేబుల్ అనేటువంటిది ఫేస్ టెర్మినల్ కింద యూజ్ చేసాము. ఇది ఎంసీబీ అవుట్పుట్ వచ్చి ఈ రెడ్ కేబుల్ ఇలాగ వచ్చి ఇది ఓఎల్ఆర్ యొక్క ఎన్సీలో కనెక్ట్ చేయడం జరిగింది. 95 అనే టెర్మినల్స్లో కనెక్ట్ చేయడం జరిగింది. ఈ టెర్మినల్ 95లో కనెక్ట్ చేయడం జరిగింది. సో ఆపోజిట్ 96 నుంచి స్టాప్ పుష్ బటన్ కనెక్ట్ చేసాము. ఇక్కడ ఆపోజిట్ టెర్మినల్ నుంచి స్టాప్ పుష్ బటన్ కనెక్ట్ చేసాము. అదేవిధంగా స్టాప్ పుష్ బటన్ యొక్క రెండో టెర్మినల్ నుంచి స్టార్ట్ పుష్ బటన్కి వచ్చింది. ఇక్కడ స్టాప్ యొక్క రెండో టెర్మినల్ నుంచి స్టాప్ పుష్ బటన్కి వచ్చింది. ఇక్కడ మీరు అడాప్టర్లు మాత్రం ఎన్ఓఎన్సీలు స్టాప్కి ఎన్సీ అడాప్టర్ వాడాలి, స్టార్ట్కి ఎన్ఓ అడాప్టర్ మాత్రమే యూజ్ చేయాలి. సో స్టార్ట్ పుష్ బటన్ యొక్క రెండో ఎండ్ నుంచి కాయిల్ సప్లై టైమర్ కాయిల్ సప్లై A1కి ఇచ్చాము. ఇది స్టార్ట్ పుష్ బటన్. స్టార్ట్ యొక్క రెండో ఎండ్ నుంచి టైమర్ యొక్క కాయిల్ సప్లై A1లో కనెక్ట్ చేసాము. ఇక్కడ టైమర్లో టెర్మినల్స్ చూసినట్లయితే ఇక్కడ A1, A2 అనేటువంటి కాయిల్ టెర్మినల్స్. సో అదేవిధంగా 15 అనేటువంటిది మీరు గమనించినట్లయితే ఈ 15 అనే టెర్మినల్ అనేటువంటిది కామన్ సప్లై అండ్ 16, 18 అనేటువంటి 16 ఎన్సీ టెర్మినల్, 18 అనేటువంటిది ఎన్ఓ టెర్మినల్ అన్నమాట. ఇది టైమరు. సో మనం వైరింగ్ ప్రకారం ఏం చెప్పుకున్నాం, టైమరు ప్లస్ మెయిన్ కాంటాక్టరు, టైమరు ప్లస్ మెయిన్ కాంటాక్టరు ప్లస్ స్టార్ కాంటాక్టరు 3 ఎట్ ఏ టైం ఒకేసారి ఆన్ అవ్వాలని చెప్పాం. సో ఇదే టైమర్ యొక్క కాయిల్ సప్లై A1 నుంచి ప్యారలల్గా ఈ కేబుల్ తీసుకొచ్చి మెయిన్ కాంటాక్టర్ యొక్క కాయిల్ సప్లై A1లో కనెక్ట్ చేసాం. అదేవిధంగా స్టార్ కాంటాక్టర్కి మనకు ఆన్ అవ్వాలి. స్టార్ కాంటాక్టర్ ఆన్ అవ్వాలంటే టైమర్ యొక్క ఇది స్టార్ కాంటాక్టర్, టైమర్ యొక్క ఎన్సీ నుంచి సప్లై రావాలి. సో ఇది టైమర్ యొక్క ఎన్సీ అనేది 16 అనే టెర్మినల్ టైమర్ యొక్క ఎన్సీ. ఈ ఎల్లో కలర్ కేబుల్ ఈ కేబుల్ ఇలా తీసుకొచ్చి డెల్టా కాంటాక్టర్ యొక్క ఎన్సీ నుంచి తీసుకొచ్చి స్టార్ కాంటాక్టర్కి కాయిల్ సప్లై కనెక్ట్ చేయాలి. ఇది A1 ఈ ఎల్లో కలర్ కేబుల్. ఇక్కడ గమనించినట్లయితే స్టార్ కాంటాక్టర్కి టైమర్ యొక్క ఎన్సీ నుంచి వస్తుంది, కానీ ఇది డెల్టా కాంటాక్టర్ యొక్క ఎన్సీ నుంచి మాత్రమే రావాలి. సో మనం సప్లై ఎప్పుడైతే ఆన్ చేస్తామో టైమరు ప్లస్ స్టార్ కాంటాక్టర్, ఎందుకంటే స్టార్ కాంటాక్టర్ ఎన్సీ కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఎన్సీలో ఉంటుంది. ఎప్పుడైతే మనం పెట్టుకున్నటువంటి సెట్ పాయింట్ టైమింగ్ సెట్ పాయింట్ అనేటువంటి రీచ్ అయిన తర్వాత ఎన్సీ అనేది ఎన్ఓలోకి మారుతుంది. అంతవరకు ఎన్సీనే ఉంటుంది. అంటే ఇనీషియల్గా స్టార్ కూడా ఆన్ అవుతుంది, అదేవిధంగా మెయిన్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. ఈ మోడ్ ఇక్కడ గమనించినట్లయితే అన్ని కాయిల్స్ కూడా న్యూట్రల్ టెర్మినల్ అంటే కామన్ చేసుకుని ఎంసీబీ యొక్క న్యూట్రల్ టెర్మినల్ కనెక్ట్ చేసాము. ఇది మెయిన్ కాంటాక్టర్ యొక్క న్యూట్రల్, ఇది డెల్టా కాంటాక్టర్ యొక్క న్యూట్రల్, ఈ బ్లాక్ వైరు, ఇది మెయిన్ కాంటాక్టర్ యొక్క న్యూట్రల్, డెల్టా స్టారు, ఈ 3 న్యూట్రల్ ప్లస్ టైమర్ యొక్క న్యూట్రల్, ఈ 3 కూడా కామన్ చేసి ఎంసీబీ యొక్క అవుట్పుట్ అయినటువంటి ఈ న్యూట్రల్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు డెల్టా కాంటాక్టర్ యొక్క వైరింగ్ చూడాలి. డెల్టా కాంటాక్టర్ కాయిల్ సప్లై అనేటువంటిది టైమర్ యొక్క N1 నుంచి రావాలి. ఇక టైమర్ N1 చూసినట్లయితే 18 అనేటువంటిది టైమరు NO టెర్మినల్. సో ఎప్పుడైతే మనం పెట్టుకునే సెట్ పాయింట్ టైమర్ రీచ్ అయిన తర్వాత N1 అనే టెర్మినల్ ఎన్సీ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ 18 అనే టెర్మినల్ సప్లై వచ్చి ఈ బ్లూ కలర్ కేబుల్ ద్వారా స్టార్ కాంటాక్ట్ యొక్క ఎన్సీ నుంచి డెల్టా కాంటాక్టర్ కాయిల్ సప్లై A1కి వెళ్తుంది. సో ఇది డ్రాయింగ్. డెల్టా కాంటాక్టర్కి టైమర్ యొక్క N1 నుంచి వస్తుంది, అది స్టార్ కాంటాక్టర్ యొక్క ఎన్సీ నుంచి ద్వారా మాత్రం రావాలి. అప్పుడు మాత్రమే డెల్టా ఆన్ అయ్యేటప్పుడు స్టార్ ఆన్ అవ్వదు, స్టార్ ఆన్ అయ్యేటప్పుడు డెల్టా ఆన్ అవ్వదు. సో ఆ ఇంటర్లాక్ కోసం ఈ విధంగా వైరింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను మెయిన్ కాంటాక్టర్ యొక్క హోల్డింగ్ వైరింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయానని చెప్పాను కదా. ఆ వైరింగ్ ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా కనెక్ట్ చేశానో చూడండి. అది గ్రీన్ లైన్ మార్క్స్తో నేను ఐడెంటిఫికేషన్ చేశాను, జాగ్రత్తగా చూడండి. స్టార్ట్ పుష్ బటన్కి ప్యారలల్గా మెయిన్ కాంటాక్టర్ యొక్క ఎన్ఓలో కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఎంసీబీ ఆన్ చేసి మోటార్కి సప్లై ఇచ్చి చూద్దాము ఏ విధంగా వర్క్ అవుతుంది.
సో ఇప్పుడు ఎంసీబీలో ఆన్ చేసుకున్నాం కదా, మోటార్ కూడా ఆన్ చేసి చూద్దాము. సో ఇది మోటరు. మోటార్ తిరుగుతుంది. టైమర్ ఆన్ అయింది, స్టార్లో ఉంది, ఇప్పుడు డెల్టాలో పడింది. డెల్టాలో ఆన్ అయ్యేటప్పుడు స్టార్ అనేటువంటిది ఓపెన్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. కానీ మెయిన్ కాంటాక్టర్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు మోటార్ కూడా రొటేట్ అవుతుంది. మీకు మరొకసారి క్లారిటీగా చూపిద్దాం. ఇప్పుడు ఆఫ్ చేద్దాము. మోటార్ ఆఫ్ అయింది కదా, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మనం స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసేటప్పుడు టైమరు ప్లస్ స్టార్ కాంటాక్టర్ మెయిన్ కాంటాక్టర్ ఒకేసారి ఆన్ అవ్వాలి. టైమర్ ఆన్ అయింది, అదేవిధంగా మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది, స్టార్ కూడా ఆన్ అయింది. సో ఎప్పుడైతే టైమర్ డెల్టాలో పడిందో స్టార్ ఆఫ్ అయిపోయింది, మెయిన్ కంటిన్యూగా ఆన్లో ఉంది, డెల్టా ఆన్ అయింది. సో డెల్టా ఆన్ అయ్యేటప్పుడు మోటార్ కంటిన్యూగా రొటేట్ అవుతుంది. ఇది కంప్లీట్ స్టార్ అండ్ డెల్టా వైరింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.